మళ్ళీ అదే పరిస్థితి, అదే సీన్ రిపీట్ అయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేలా బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సభలో చర్చించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. సోమవారం చర్చిస్తాం, ఆ రోజు సభకు రండి అని వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులకు చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణపై చర్చించకుండా ఆ విషయాన్ని దాటేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి. అయినా సరే పట్టించుకుని బాబు ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవు కాబట్టే మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేమని, అందుకోసమే పీపీపీ విధానాన్ని ఎన్నుకున్నామని చెబుతూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాలలో ఈ సమస్యకు సంబంధించి వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. చర్చ జరగాలంటూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేసి ఆందోళన కొనసాగించింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల అంశంపై సోమవారం చర్చిద్దామంటూ చెప్పిన ప్రభుత్వం సోమవారం నాడు కూడా ఆ పని చేయలేదు. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా అధ్యక్ష. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. సోమవారం నాటి మండలి సమావేశంలో ప్రారంభం నుండే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. జీవో నెంబర్ 590 రద్దు చేయాలని, ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మెడలో నల్ల కండువాలు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కూడా నిర్వహించారు. సోమవారం నాటి మండలి సమావేశంలో కార్మిక వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. ఇదే బిల్లుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తమ వ్యతిరేకతను తెలియజేశారు. బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీల వాకౌట్ నేపథ్యంలో బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బిల్లు కారణంగా కార్మికులపై అదనపు పని భారం పడుతుందని, మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది అంటూ, అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.